ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము. మనము మన సనాతన ధర్మంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఎంతో విశిష్టమైన కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము. అలాగే మన సనాతన ధర్మంలో రామాయణము మరియు శ్రీ గురుచరిత్ర కూడా పెడుతున్నాను. రామాయణము సుందరకాండ మొత్తము పూర్తి అయ్యింది. ఇప్పుడు బాలకాండ నుంచి మొదలుపెట్టాను. ఎవరైనా రామాయణము చూడాలి అనుకుంటే బాలకాండ ప్లేలిస్ట్ వీడియో కింద పెడతాను. అలాగే సుందరకాండ శ్రవణం చేయాలి అనుకుంటే అసలు సుందరకాండ పారాయణ కానీ శ్రవణం కానీ చేస్తే ఫలితం ఏంటో అవన్నీ కూడా వీడియోల రూపంలో మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా వినాలి అనుకుంటే వెళ్ళి చూడండి. అలాగే గురుచరిత్ర కూడా ప్లేలిస్ట్ ఉంది. దానిని కూడా వినాలనుకున్నవారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింకులన్నీ కూడా ఉన్నాయి. ప్లేలిస్టులు వెళ్ళి శ్రవణము చేయండి. అలాగే రామాయణం కోసము గురుచరిత్ర కోసము ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కార్తీక పురాణము 22వ రోజు ఈరోజు 22వ అధ్యాయము పురాణ కథ ప్రారంభం చేసుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీకసమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్యసమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పురంజయుని వృత్తాంతము ఇంకా కొనసాగుతోంది. ఈ పురంజయుని కథ అంతా కూడా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతూ అది పూర్వము అత్రి మహాముని అగస్త్య మహర్షికి చెప్పినట్లుగా ఈ వృత్తాంతం అంతా కూడా తెలుపుతున్నారు. 21, 20 కూడా వింటే మీకు ఈ వృత్తాంతం అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇక అంత అత్రి మహర్షి అగస్త్యునితో ఇలా అన్నారట. ఓ అగస్త్య మహర్షి, సుశీలుడు ఆ విధముగా చేసిన అనేక ఉపదేశములకు పురంజయ మహారాజు మనసు మారింది. వెంటనే దేవాలయానికి వెళ్ళాడు. శ్రీహరికి షోడశోపచార పూజలు చేశాడు. హరినామస్మరణ చేస్తూ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆ రాత్రి అంతా జాగారం చేశాడు. అనంతరము ఆ తరువాత రోజు ఉదయము గృహానికి తిరిగి వచ్చాడు. అతని అదృష్టవశాన అతడి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే తులసీమాలను కంఠములో అలంకరించుకొని ఒక బ్రాహ్మణుడు బ్రహ్మతేజముతో ఆ పురంజయుని ఇంటికి వచ్చాడు. వచ్చి పురంజయునితో, ఓ పురంజయ మహారాజా, ఇది చాలా శుభ సమయము. వెంటనే సైన్యమును సిద్ధపరచుకొని యుద్ధరంగానికి వెళ్ళు, నీకు శుభము కలుగుతుంది అని చెప్పి ఆ తులసి దళములతో చేయబడిన చక్రమును అతని హస్తమందు ఉంచి అదృశ్యమయ్యాడుట. ఇక పురంజయుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడుట. ఆ వచ్చిన బ్రాహ్మణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని భావించి అతనికి రెట్టింపు ధైర్యము స్థైర్యము కలిగాయిట. వెంటనే లేచి మిగిలిన స్వల్ప సైన్యముతో యుద్ధభూమికి బయలుదేరాడుట. మరలా ఇద్దరికీ యుద్ధము సాగిందిట. నిమిషాలు గడుచుచున్న కొద్దీ పోరు మరింతగా భయంకరంగా సాగుతోందిట. ఇక సాక్షాత్తు శ్రీహరి కృపాకటాక్ష వీక్షణముల వలన ఆనాడు యుద్ధరంగమందు ఎక్కడ చూసినా కూడా పురంజయుడే కనిపిస్తున్నాడట. అతని సైనికులు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారట. ఇక వెంటనే జయలక్ష్మి కూడా
పురంజయుడినే వరించిందిట. ఇరుగు పొరుగు రాజులందరూ కూడా పురంజయుడి ధాటికి ఆగలేక నిలబడలేక భయపడి యుద్ధరంగం నుండి పారిపోయారట. ఈ విధంగా జయము కలుగుటకు కారణము కేవలం కార్తీక వ్రత ఫలమే అని పురంజయుడు గ్రహించారుట. గ్రహించి తన రాజ్యమంతటా కూడా ప్రజలందరి చేత ఎంతో భక్తిభావంతో కార్తీక మాత వ్రతమును చేయండి అని దండోరా వేయించారుట. ఈ పురంజయుడి వృత్తాంతమంతా కూడా అత్రి మహర్షి అగస్త్య మహర్షికి తెలిపి, ఓ అగస్త్య మహర్షి, విష్ణు శక్తికి మించిన శక్తి ఏముంది? భగవంతుడు సర్వాంతర్యామి, ఇందు కలడు అందు లేడు అని చెప్పడానికి ఏమాత్రమూ వీలు లేదు. సూర్యుడికి గల తేజము, కార్తీకము వంటి మాసము, గంగ వంటి పుణ్యనది, విష్ణువు వంటి దైవము లేవు. ఈ కార్తీక మాస వ్రతము అత్యంత భక్తిభావంతో ఆచరించాలి. ఇలా అత్యంత భక్తిభావముతో ఎవరు ఆచరిస్తారో, ఈ వ్రతఫలమును విని ఆనందిస్తారో వారందరికీ కూడా సర్వ విధములకు శుభఫలాలు కలుగుతాయి అని ఈ విధముగా కార్తీక మాస వ్రత విధానము గురించి, పురంజయుడి వృత్తాంతం గురించి అత్రి మహర్షి అగస్త్య మహర్షికి చెప్పినదంతా కూడా ఇప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడుట. ఇలా కార్తీక పురాణము 22వ అధ్యాయం కూడా పూర్తి అయింది. ఇంతవరకు కూడా 22 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇక కార్తీక మాసము 8 రోజులు మిగిలింది. ఈ మిగతా 8 రోజులు కూడా అందరూ ఆ పరమశివుడు, ఆ చంద్రశేఖరుడు, అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క నామాన్ని స్మరించుకుంటూ మిగతా 8 రోజులు కూడా భక్తిభావంతో ఈ కార్తీక పురాణ శ్రవణం చేయండి. హరి ఓం తత్సత్. చంద్రశేఖర పాహి మాం.